అధిపతులారా మీరు నీతిని అనుసరించి మాట్లాడుదురు అన్నది ఏం స్తోత్రం కలిగింది. అధిపతులారా మీరు నీతిని అనుసరించి మాట్లాడుదురు అన్నది నిజమా? అంటే ఇప్పుడు అధిపతులకి ఏం లేదు, అలాగే దేన్ని అనుసరించలేదు. అధిపతులు చెప్పండి, అధిపతులు నీతిని అనుసరిస్తలేదు. ఒక నీతిని అనుసరించే విధానంలో ఉంటే ఆ మాట రాదు అక్కడ. ఇది నిజమా? దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆదాము అవ్వమ్మలు కూడా సాతాను ఏదేని తోటలో ఏమడిగింది? ఈ పండు తిను దినమున నిశ్చయముగా మీరు చచ్చేదరు అనే మాట చెప్పండి నిజమా అని ఆదాము అవ్వమ్మలను సాతాను లేక సర్పము అడుగుతుంది. దేనికి స్తోత్రం కలిగింది. ఇక్కడ అధిపతులారా మీరు నీతిని అనుసరించి మాట్లాడుదురు అన్నది నిజమా? దేనికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. మొదలుగా మనం చూస్తూ ఉన్నాం న్యాయాధిపతులు అధ్యాయము 5వ అధ్యాయము 7వ వచనం చూస్తే ఇశ్రాయేలీయుల అధిపతులు లేకపోయింది. అధిపతులు లేరంట, అధిపతులు లేకపోయింది. దేనికి స్తోత్రం కలిగింది. ఇక్కడ అధిపతులు ఎందుకు లేకపోయింది? ఉన్నటువంటి అధిపతులు వారి న్యాయము తీర్చలేదు. న్యాయము తీర్చినందున అక్కడ అధిపతులు లేకపోయిరి అని ఉంది. దేనికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం దెబోరా అను నేను రాకమునుపు ఇశ్రాయేలీయులు నేను తల్లిగా ఉండక మునుపు వారు లేకపోయింది. దేనికి స్తోత్రం కలిగింది. నేను తల్లిగా ఉండక మునుపు ఎవరు లేరట? వారు లేకపోయింది. ఇశ్రాయేలీయులు కొత్త దేవతలను కోరుకొనగా యుద్ధము ద్వారముల ఎద్దుకు వచ్చాను. దేనికి స్తోత్రం చెప్పండి. కొత్త దేవతలు కావాలన్నారంట. కొత్త దేవతలు కావాలంటే యుద్ధం ఎక్కడికి వచ్చింది చెప్పండి. యుద్ధం ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు గుమ్మం దగ్గర వచ్చింది యుద్ధం. దేనికి స్తోత్రం చెప్పండి. యుద్ధాలు ఇప్పుడు కూడా బోర్డర్లో జరుగుతాయి, సరిహద్దులో జరుగుతాయి. ఇప్పుడు ఈ కొత్త దేవతలు కావాలనుకున్నప్పుడు ఏమొచ్చింది వాళ్ళకి చెప్పండి? ఎక్కడో బోర్డర్లో కాదు, నీ యొక్క ఇంటి ముందే యుద్ధాన్ని పెడతా ఉన్నా. హల్లెలూయా. ఇక్కడ అధిపతులు లేకపోయింది. అధిపతులు లేకపోతే రకరకాల సమస్యలు వస్తాయి. అధిపతి అనే వ్యక్తి ఉండాలి. అధిపతి అనే వ్యక్తి లేకపోతే చాలా గొడవలు సమస్యలు వస్తాయి. దేనికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. న్యాయాధిపతులు 11వ అధ్యాయంలో ఒక చరిత్ర ఉంటుంది. అక్కడ న్యాయాధిపతులు పత్రిక గ్రంథంలో 11వ అధ్యాయంలో మనకు మాట కనిపిస్తూ ఉంటుంది. ఏటా మాట అంటే గిలాదు వాడైన యోప్త పరక్రమము గల బలాఢ్యుడు. దేనికి స్తోత్రం చెప్పండి. ఎలాంటి వాడు? యోప్త పరక్రమ గల బలవంతుడు. హల్లెలూయా. పరక్రమం గల బలవంతుడు. అతడు ఎవరు? అతడు వేశ్య కుమారుడు. దేనికి స్తోత్రం కలిగింది. వేశ్య కుమారుడు ఉంది. తల్లి వేశ్యగా పరిగణించబడింది అక్కడ. కానీ తండ్రి ఎవరు చెప్పారు మీరు ఎవరన్నా? తండ్రి బలవంతుడా? అతను బలవంతుడే, కానీ ఎవరు పుట్టాడు? తల్లి ఎవరు? వేశ్య. ఎవరు కన్నది? గిలాదు, ఒక రాజు కన్నది. దేనికి స్తోత్రం చెప్పండి. తల్లి వేశ్య, తండ్రి ఎవరు? రాజు. రాజుగారి కుమారుడు ఎవరు? యోప్త. దేనికి స్తోత్రం కలిగింది. అతను ఒక బలవంతుడు అని ఉంది. దేనికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. గిలాదు యోప్తాను
కానీ గిలాదు అంటే ఒక రాజు. ఆ రాజు గారి పేరు మీదే గిలాదు దేశం అనేది రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలిగిందా? హల్లెలూయా. గిలాదు భార్య అతనికి కుమారుడు కనగా. గిలాదు భార్య ఎవరు కన్నది? అతనికి కుమారుడు కన్నది. మరి ఈయనెవరు? ఈయన కన్నదా? సెపరేట్ అమ్మా. గిలాదు భార్య కుమారులు కన్నది. మరి ఆ కుమారుడు ఉన్నాడా అంటే ఈ కుమారుడు లేడు. అంటే ఈ కుమారుడు తల్లి ఎవరు ఇప్పుడు? దేవునికి స్తోత్రం కలిగిందా? వాక్యం మీరు చదవడం అర్థం కాకపోతే వేసే తల్లి అప్పుడు తల్లే వేసే అనుకుంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. భార్య కుమారులు కన్నది. కానీ యోప్త ఎవరు కన్నారు? యోప్తని దేవునికి స్తోత్రం కలిగిందా? హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఏమని చూస్తూ ఉన్నామంటే కాగవారు పెద్దవారే యోప్తతో మాట్లాడుతున్నారు. అంటే యోప్త ఈ భార్య పుట్టిన కుమారుడికి ఏమవుతాడు చెప్పాల? హల్లెలూయా. ఈ భార్యకి పుట్టిన కుమారులకి వేశ్య పుట్టినోడు ఏమవుతుందో చెప్పాలి. ఏమవుతాడు అడుగుతాను నేను. ఏమవుతాడు? అన్నయ్య. అందరూ చెప్పండి. అన్నయ్య చెప్పండి. వచ్చేందుకు అన్నయ్య అంటాం. అన్నయ్య. పిల్లలు చెప్పారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ముందు పుట్టాడు అనమాట. ఎవరు ముందు పుట్టాడు? ఎవడు? యోప్త. తర్వాత పెళ్లి చేసుకుని పెళ్లి వారికి పుట్టాడు ఎవరు? తమ్ముళ్ళు. అదే మీకు ఇప్పుడు. అయితే తండ్రి బతుకున్నంత కాలం యోప్త మీదకి ఏమాట ఏం పన్నవలేదు. తండ్రి చనిపోయాడు. తండ్రి చనిపోయిన తర్వాత ఈ తమ్ముడికి ఏమొచ్చింది? ఇప్పుడు అధికారం వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ అమ్మంటుంది ఆ యోప్త గారు నాకు పుట్టినోడు కాదురా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ యోప్త అన్నవాడు మీరు అన్నయ్య చుట్టూ తిరుగుతారు కాదు. నాకు పుట్టలేదురా. నీకు పుట్టలేదా? ఎవరు పుట్టాడంటే వేసే పుట్టాడురా. దేవునికి స్తోత్రం చెప్పండి. తండ్రి ఎవరు? తండ్రి మన తండ్రే. కానీ కన్నా మాత్రం నేను కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పటి నుంచి ఈ యోప్త ఈ గిలాదు కాపురస్తున్నటువంటి రాజుగారు కుమారులు యోప్త మీద ఏమొచ్చింది? అలాగే కక్ష అసూయ వచ్చింది. అంటే మా తల్లికి పుట్టలేదు, వీడి తల్లి వేరే. దేవునికి స్తోత్రం కలిగిందా? అయితే ఈయన్ని మా రాజ్యంలో రాష్ట్రంలో ఉంచకూడదు, ఈయన బయటికి గెంటాలా అనే ఆలోచన వచ్చి వారు మాట్లాడుతున్న తీరును చూడండి. దేవునికి స్తోత్రం కలిగిందా? ఏమని అంటున్నారు వాళ్ళు? ఏమంటారు వాళ్ళు? ఏమంటున్నారంటే వారు యోప్తతో అంటున్నారు, నీవు అన్య స్త్రీకి పుట్టినవాడవు కనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థము లేదనేది. దేవునికి స్తోత్రం చెప్పండి. తమ్ముళ్ళు ఏమన్నారు ఇప్పుడు? ఈ విషయం ఎవరు తెలిసి? ఎలా తెలిసింది? వాళ్ళకి తల్లి ద్వారాగా తెలిసింది. అప్పుడు దాకా అన్నయ్య పెద్దన్నయ్య తిరిగినోళ్ళు ఇప్పుడు తల్లి ఎప్పుడు చెప్పేసిందో అయితే మన తల్లి వీడు పుట్టలేదు కాబట్టి వీడు తల్లి వేరే కాబట్టి ఇంక ఇది మన ఆస్తిలో స్వాస్థంలో వాటా ఇవ్వకూడదు కాబట్టి. దేవునికి స్తోత్రం చెప్పండి. మన తండ్రి ఎంత నీకు స్వాస్థం లేదనేది. ఎవరి తండ్రి అన్నారు వాళ్ళు? చెప్పండి. మన తండ్రి అన్నారా? మా తండ్రి అన్నారా? మా తండ్రి ఇంటలో నీకు స్వాస్థం లేదన్నారా? మన తండ్రి ఇంటిలో మనకి నీకు స్వాస్థం లేదన్నారా? మరి మన తండ్రి అంటే ఇదికి తండ్రి, వాళ్ళకి తండ్రి. ఏమన్న హక్కులు ఆ వారికి ఉంటాయి, ఆ యోప్తకి ఉంటాయి. కానీ ఏం చేశారంటే చూడండి, చాలా భయంకరమైనటువంటి సన్నివేశం. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. నీవు అన్య స్త్రీకి పుట్టినవాడు కనుక మన తండ్రి ఏంటో నీకు స్వార్థం లేదనేది. యోప్త తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి సహోదరులు ఆ మాట చెప్పగానే అక్కడి నుండి పారిపోయి. ఫస్ట్ చూడమ్మా 11వ అధ్యాయం ఫస్ట్ వచ్చింది. పరాక్రమ గల బలాఢ్యుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. యోప్త ఎలాంటి వాడు? పిరుగోడా చెప్పండి. భయస్తుడా చెప్పండి. భయస్తుడు కాదు, పిరుగోడు కాదు, చేతనుడా కాదు. ఎవరంటే అతను? బలవంతుడు. ఎక్కడ పోతున్నాడు? ఏమన్నాడా? పారిపోయి. దేవునికి స్తోత్రం చెప్పండి.
బలవంతుడైన వాడు, పరాక్రమమైన వాడు ఏమన్నా చేసే అధికారం ఉందా లేదా? కానీ ఆ తమ్ముల్ని ఏమీ చేయకుండా పారిపోతున్నాడు. ఎందుకోసం చెప్పండి? తల్లులు వేరైనా ఒకే రక్తం, నా రక్తము పంచుకొని పుట్టిన వారు, వీరిని ఏం అనకూడదని కోపం. అక్కడి నుంచి బలవంతుడే, శక్తివంతుడే, వీరుడే, సూర్యుడే, కానీ వాళ్ళు ఏమి చేసే దమ్ము ఆయనకు ఉంది, కానీ ఏమి చేయలేని వాడుగా పారిపోయి దేవునికి స్తోత్రం కలిగిన టోబు దేశమున నివసింపగా అల్లరి జనము యోప్తా యొద్దకు వచ్చి అతనితో కూడా నివసించుచుండేది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇలాగ జరుగుతూ ఉండగా ఎప్పుడైతే యోప్తా ఈ బలవంతుడు అక్కడి నుంచి ధైర్యశారు వీళ్ళు ఈ దేశం మీదకి, ఆ దేశం మీదకి ఎవరు వచ్చారంట? అమ్మోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేసినందున గిలాదు పెద్దలు టోబు దేశంలో నుండి యోప్తాను రప్పించుటకు పోయి, నీవు వచ్చి మాకు అధిపతివై ఉండు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమడుగుతున్నారు? నీవు వచ్చి మాకు అధిపతి అయి ఉండు. ఎవరు పుట్టినోడు నీకు అధిపతి అవ్వాలి? ఇప్పుడు ఎవరు పుట్టారు అన్నారు? ఇప్పుడు ఆయన్ని ఏమన్నారు? నువ్వు అన్యశ్రీ పుట్టేవన్నారు కదా, బయటికి గెంటేశారు కదా. ఇప్పుడు ఏమంటారు? వచ్చి నీవు మాకు అధిపతిగా ఉండాలి. దేనికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే అధిపతి అనేది ఉండాలి, అధిపతి ఉండాలి, అధికారులు ఉండాలి, నాయకులు ఉండాలి. నాయకులు లేని దేశము కట్లు తెంపబడిను, కట్టుబాటు ఉండని ప్రజలుగా ఉంటారంట. దేనికి స్తోత్రం కలిగిందా? అప్పుడు మరి వాళ్ళని ఏం అనలేదు, కానీ మళ్ళీ ఆ రాజ్యం కోసం, రాష్ట్రం కోసం తండ్రి పేరు నిలబెట్టడానికి పొమ్మన్న తమ్ముళ్ళు శ్రమించి మన్నించి మళ్ళీ ఆ దేశంలోకి వచ్చి యుద్ధం చేసి ఆ దేశాన్ని, ప్రజలను కాపాడాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు? యోప్తా. అధిపతిగా, అధికారిగా, ప్రధానిగా, 3 మాటలు ఉంటాయి అక్కడ. కాబట్టి ఏమంటాడమ్మా? 3 మాటలు ఆయన. దేనికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. ఏమన్నాడు యోప్తా? 7వ వచనంలో, అందుకు యోప్తా, మీరు నా యందు పగబట్టి నా తండ్రి ఇంట నుండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఖచ్చితంగా చెప్పినాడు. ఇప్పుడు ఎవరి తండ్రి? నీ తండ్రి అంటలేదు, నా తండ్రి ఎంత నుండి నన్ను తోలివేసిదిరే. ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యొద్దకు రానేలా అని గిలాదు పెద్దలతో చెప్పాను. అప్పుడు గిలాదు పెద్దలు, అందుచేత మేము నీ యొద్దకు మళ్ళీ వచ్చి నీవు మాతో కూడా వచ్చి అమ్మోనీయులతో యుద్ధం చేసిన యెడల గిలాదు నివాసస్థలమైన మా అందరి మీద నీవు అధికారులు అవుదువని యోప్తాతో అన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. అమ్మా, ముందేమడిగారు? ముందేమన్నారంట? మాకు అధిపతిగా ఉండన్నారు. ఇప్పుడేమన్నారు? అది కారు అవుతూ అన్నారు. అందుకు యోప్తా ఏమన్నాడంటే, అమ్మోనీయులతో యుద్ధం చేయడానికి మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసుకుని పోయిన మీదట యెహోవా వారిని నా చేతికి అప్పగించిన యెడల నేను మీకు ప్రధాని నవ్వుదునా అని గిలాదు పెద్దలు అడగగా, గిలాదు పెద్దలు నిశ్చయముగా మేము నీ మాట చొప్పున చేయదుము. దేవునికి స్తోత్రం చెప్పండి. మాట చొప్పున చేయదుమని ఏమాట అంటున్నారు? యెహోవా మన యువయుల మధ్యను సాక్షిగా ఉండునుగా కానీ యోప్తాతో. అంటే మీరు ఇచ్చిన మాట మళ్ళీ మీరు వెనక్కి తీసుకోము. దేవుడే మనకి సాక్షిగా ఉంటాడు. దేవుని స్తోత్రం కలిగిన చెప్పండి. ముందలిచ్చి ఏమన్నారు? నీవు మాకు అధికారిగా ఉండు అన్నారు. దేవునికి స్తోత్రం కలిగిన లేదు, అధిపతివై ఉండుము, తర్వాత అధికారివై ఉండుము అని వాళ్ళన్నారు. ఈయనేం కోరుకున్నాడు? మీకు నేను ప్రధానిగా ఉంటాను. దేవునికి స్తోత్రం చెప్పండి. అలాగే నువ్వు మాకు ప్రధానిగా ఉండు, మాకు అధికారిగా ఉండు, అధిపతిగా ఉండు. ఒకవేళ మాట మీద తప్పుపోతామేమో, నీకు మాకు దేవుడు సాక్షి. దేవునికి స్తోత్రం. అలాంటి వాళ్ళ దగ్గర మాట తీసుకొని ఈ యోప్తా మళ్ళీ గిలాదు దేశానికి వెళ్ళి యుద్ధం చేసి వారిని కాపాడారు. దేవునికి స్తోత్రం కలిగినాక హల్లెలూయా. అదే రకంగా మనం చూస్తూ ఉన్నాం. మరి ప్రకటన గ్రంథము
ఒకటో అధ్యాయము 4వ వచనం. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉన్నవాని నుండి ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల నుండి నమ్మకమైన సాక్షియు. దేనికి స్తోత్రం చెప్పండి. వాళ్ళేమన్నారు? నీకు మనకి యుగయుగులకు ఎవరో దేవుడే సాక్షి. ఇక్కడ నమ్మకమైన సాక్షియు, మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతి అయిన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. దేనికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. యేసు ప్రభు ఎవరంటండి? వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడు. హల్లెలూయా. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడు, ఆయన సింహాసనం ఎదుట 7 ఆత్మల నుండి నమ్మకమైన సాక్షియు, మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడు. ఇక్కడ చూడండి, మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచినవాడా, లేపినవాడా? లేపినవాడంటే ఒక సహాయం ఉండాలి, పడిపోయినోడిని లేక తీయాలి. ఇక్కడ మృతుల్లో నుండి యేసు ప్రభువే అనేకులను లేపాడు. దేనికి స్తోత్రం చెప్పండి. తనితాకుమి అన్నాడు ఒక అమ్మాయిని చేట్టుకొని. అప్పుడు ఆ అమ్మాయి చనిపోయింది. తక్కువని లేచింది. లాజరు బయటికి రా అన్నాడు. లాజరు బయటకు వచ్చి నాయుడు కుమారుణ్ణి ఆ పాడి మీద ఉన్నవాడు ముట్టగానే పాడి మీద లేచి కూర్చున్నాడు. దేనికి స్తోత్రం చెప్పండి. చనిపోయిన వాళ్ళని బ్రతికించాడు యేసయ్య. కానీ యేసయ్య ఇప్పుడు చనిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. చనిపోయిన ఎవరు లేపారు? దేవుని లేచినవాడా, లేపినవాడా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకనమాట నేను ప్రాణం పెట్టడానికి అధికారం ఉంది, తిరిగి ప్రాణం పొందుకోవడానికి నాకు అధికారం ఉందన్న మాట. మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతి అయిన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. దేవుని స్తోత్రం కలిగి మనలను ప్రేమించుచు తన రక్తం వల్ల మన పాపము నుండి మనలను విడిపించిన వారికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియకు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాడు. దేవునికి స్తోత్రం కలిగింది. ఈ భూపతులకు అధిపతి అయిన యేసు ప్రభు మనల్ని ఏం చేయడట? తన తండ్రికి ఒక రాజ్యముగా చేశాడు, యాజకులుగా చేశాడు. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు. హల్లెలూయా. మనకైతే రకరకాల వాహనాలు ఉన్నాయి, వాహనాలు కావాలా? యేసు ప్రభు వాహనం ఏది చెప్పండి? మేఘమే, మేఘవాహనుడై. దేనికి స్తోత్రం కలిగింది. మేఘం మీద ప్రయాణించి మేఘారుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచెను, ఆయనను పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయనను చూసి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమె. దేవునికి స్తోత్రం కలిగిందాక చెప్పినప్పుడు యేసు ప్రభు ఎవరంట? భూపతులకు అధిపతి అయిన యేసయ్య. దేవునికి స్తోత్రం కలిగింది. మనలను తన తండ్రి రాజ్యానికి ఏం చేశాడంట? తండ్రి రాజ్యానికి యాజకులుగాను రాజ్యముగాను ఆయన చేస్తున్నాడు. దేనికి స్తోత్రం కలిగాక మూలవాక్యం ఒకసారి చదవండి. అధిపతులారా మీరు నీతిని అనుసరించు, ఇది నిజమా? దేనికి స్తోత్రం కలిగింది. అధిపతి అయిన వారు నీతిని అనుసరించారు, నీతి తప్పిపోకూడదు. అధిపతిగా దేవుడు ఏర్పరిచినప్పుడు, అధిపతిగా దేవుడు నిలబెట్టినప్పుడు ఆ అధిపతులైన వారు ఏం చేయాలంట? మాటను నిలబెట్టుకొని ముందుకు నడవాలి. దేనికి స్తోత్రం వెళ్ళాక. హల్లెలూయా. మరి భూపతులకు అధిపతి యేసు ప్రభు కూడా నేను ఈ లోకం కొరకు
ప్రాణం పెట్టడానికి వచ్చాను, రక్తము కార్చడానికి వచ్చాను అన్నాడు. ఈ యొక్క భూపతులకు అధిపతి యేసు ప్రభువారు మన కోసం రక్తం కార్చి ప్రాణం పెట్టి 3 దినాలు సమాధిలో ఉండి ఆదివారం తిరిగి లేచి 40 రోజులు అందరికీ కనిపించి అప్పుడు పరలోకం వెళ్ళాడు. దేనికి స్తోత్రం కలిగిన మళ్ళీ ఆయన వస్తూ ఉన్నాడు. మళ్ళీ ఆయన వస్తూ ఉన్నప్పుడు ఆయన పొడిసిన వారు ఏం చేస్తారంట? ప్రతి నేత్రమైన చూస్తుందంట. ఆయన పొడిచిన వారు ఏం చేస్తారంట? ఆ గుండెలు బాదుకుంటారు. దేనికి స్తోత్రం కలిగాక హల్లెలూయా. ప్రార్థన చేస్తాం. ప్రభా మీకు వందనాలు, స్తోత్రాలు. భూపతులకు అధిపతి యేసయ్య మీకు వందనాలు. గొప్ప దేవుడవు, శక్తిమంతుడవు. కూడి వచ్చిన నీ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి ప్రవర్తించు. ఎండవేళ సమయంలో నైనా మీ సన్నిధిలోకి తోడుగా ఉంచి సహాయం చేయండి. మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి.